హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక అద్భుతమైన విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ ముందుకి ఈ వీడియో ద్వారా వచ్చాను నేను. సో నా పేరు తాండ్రంగి ఎర్నాయుడు, మాదైతే గంధవరం గ్రామం, పద్మనాభ మండలం, విశాఖపట్నం డిస్టిక్. అయితే నేను ఉన్నది కూడా గంధవరం గ్రామంలో చిట్ట చివరి ప్రాంతమైనటువంటి పొలిమేర ప్రాంతంలో రేవల్లు అనేటువంటి ఒక ప్రాంతం దగ్గర నేనైతే ఉన్నాను. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఒక అమ్మవారి ఉంది. ఆ అమ్మవారి యొక్క శక్తి తిరుగుతుంది అని చిన్నప్పటి నుంచి నేను కథలుగా వినేవాడిని. అయితే అమ్మవారికి ఎటువంటి గుడి నిర్మాణం అనేది లేదు. అమ్మవారి విగ్రహం అయితే ఉంది కానీ గుడి అయితే లేదు, ఓపెన్గా ఉండేది. ఒక రేకుల షెడ్లో అమ్మవారు అనేది ఉండేది. సో అటువంటి నిర్మాణాన్ని మనం తొలగించి, అంటే ఒక రేకుల షెడ్ని తొలగించి ఆ రేకుల షెడ్ స్థాయి నుంచి ఈరోజు ఒక అద్భుతమైన గుడిని అయితే నిర్మించడం జరుగుతుంది. దీనికి కారణం కూడా ఎవరంటే పిన్నింటి యోగేష్ గారు, అలాగే అమెరికాలో ఉన్నటువంటి పిన్నింటి యోగేష్ గారు, సుష్మా గారు, అలాగే ప్రశాంత్ గారు. సో వీళ్ళ యొక్క సహాయంతో గర్భగుడి ప్రారంభించాము. అలాగే బేస్మెంట్ దగ్గర నుంచి గర్భగుడి, అలాగే ఈ అమ్మవారి గుడికి స్లాబ్, ఏదైతే స్లాబ్ ఉందో స్లాబ్ కూడా వేశాము వారి యొక్క సహాయంతో. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే విదేశాల్లో సెటిల్ అయినటువంటి యువతకి నేను చెప్పేది ఏంటంటే, మన భారతీయ హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రాచీనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు మనం ఆచరించాలి ఖచ్చితంగా. అయితే దేవి అంటే అందరికీ తెలుసు, అందులో విజయవాడ కనకదుర్గమ్మ అంటే చాలా మందికి తెలుసు ఈ అమ్మవారి గురించి. అయితే ఆ తల్లి ఎప్పటి నుంచో ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది, అలాగే ఆ తల్లి యొక్క శక్తి తిరుగుతుందని చెప్పేసి కథలుగా చెప్పుకునేవారు. కానీ ఎప్పుడు ఎవరికి ఆ తల్లి కనిపించలేదు. బట్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, అంటే ఒక కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ నేనైతే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. సో నేను స్కూల్లో జాయిన్ అయిన సందర్భంలోనే అమ్మవారు నాకు, ఈ అమ్మవారి ముందు నుంచి నా స్కూల్ అనమాట, అమ్మవారి ముందు నుంచి నా స్కూల్కి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే నేను మాటల్లో చెప్పలేను. తొందరలోనే ఒక సిరీస్ అయితే అమ్మవారి గురించి నేను చెప్పబోతున్నాను. ఆవిడ ఖచ్చితంగా ఒక శక్తి అయితే ఇక్కడ ఉంది. ఆవిడ మాట్లాడుతుంది, వచ్చి డైరెక్ట్ మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుంది అన్నది నేను యోగేష్ గారితోనూ, ప్రశాంత్ గారితోనూ, అలా సుష్మా గారితోనూ, ఇలా నాకు తెలిసినటువంటి వీళ్ళ ముగ్గురితో షేర్ చేయడం జరుగుతుంది. అంచేత అమ్మవారికి ఖచ్చితంగా వాళ్ళు నమ్మారు కాబట్టి అమ్మవారికి ఖచ్చితంగా గుడి అయితే నిర్మిస్తున్నారు. ఈ గుడి నిర్మాణంలో భాగంగా నేను కూడా నా ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడైతే పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళు పంపిస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయం, అలాగే మెటీరియల్స్, కావాల్సినటువంటి ఇసుక, సిమెంటు, ఇటుక, మొత్తం అన్ని మెటీరియల్స్, లేబర్ కాస్ట్, అలాగే మేస్త్రి కాస్ట్ కూడా వాళ్ళు భరించి ఈ అమ్మవారి టెంపుల్ అయితే కడుతున్నారు. నేను చేస్తుంది ఏంటంటే వాళ్ళకి తోడుగా నిలిచి అమ్మవారి గుడి దగ్గర నుండి పూర్తి అయ్యేలాగా చూస్తున్నాను. అయితే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే సో మన ప్రాచీన ఆలయాలను మనం కాపాడుకోవాలి. శిథిలమైపోతున్నటువంటి ఆలయాలను మనం కాపాడుకోవాలి. ఛత్రపతి శివాజీ గారు ఒకప్పుడు భారతదేశాన్ని, అలాగే హైందవ సామ్రాజ్యాన్ని ఏ విధంగా కాపాడారు, స్త్రీల పట్ల, అమ్మవారి పట్ల తన యొక్క అద్భుతమైన మనసు, ఏదైతే తన యొక్క మనసు ఉందో ఆ మనసుని స్త్రీల వైపు ఏ విధంగా ఆత్మీయంగా పలకరించి అమ్మవారిని ఆత్మీయంగా ప్రూవ్ చేసేవారో మనందరికీ తెలిసిన విషయమే. సో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మార్గంలో నడుచుకుంటూ ఈరోజు వీళ్ళ ముగ్గురు, యోగేష్ గారు, ప్రశాంత్ గారు, సుష్మా గారు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, అలాగే దేవాలయాలు నిర్మిస్తే దేవాలయాల్లో ఒక అద్భుతమైన శక్తి అనేది కొలువై ఉంటుంది. కాబట్టి ప్రజలకి వాళ్ళ యొక్క కష్టాలని తీర్చే అక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దేవాలయాలు నిర్మించాలి. మనం 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. ఖచ్చితంగా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ఆ విధంగా మనం ప్రయాణిద్దాం. ఎవరు ఏమనుకున్నా కానీ గుడి కట్టే తీరుదాం అనే ఒక సంకల్పం, దృఢమైన సంకల్పంతో వాళ్ళైతే ప్రారంభించారు. దానికి ఈ తల్లి దుర్గామాత ఆవిడ దగ్గరుండి, ప్రతిరోజు దగ్గరుండి తను మాట్లాడుతుంది మాతో. ఎవరికి చెప్పినా ఇది అర్థం కాదు. అమ్మవారి సాక్షాత్తు అమ్మవారు డైరెక్ట్గా వచ్చి లైవ్లో మాట్లాడుతుంది. అలాగే ఆవిడ కల్లో ఏం చేయాలి, ఎలా చేయాలనేది చెప్తుంది. సో అంతటి అవకాశాన్ని వాళ్ళ ముగ్గురికి ఇచ్చింది అమ్మవారు. వాళ్ళ ముగ్గురికి ఇచ్చి వాళ్ళ ముగ్గురితో ప్రారంభం అయ్యేటట్టు చేసింది. సో ఇది ఇప్పటికైతే ఒక 7 లక్షల వరకు బడ్జెట్ అయితే అయింది. ఇంకొక 36 లక్షలు, 37 లక్షలు అంచనా వ్యయం అయితే ఉంది. సో ఆ బడ్జెట్ సమకూరాలంటే ముగ్గురు వల్ల అయ్యే పని కాదు. అయితే సో ఇది కొద్ది మంది వ్యక్తులకే కాకుండా ఇంకా అమ్మవారు ఇంకెవరికి అవకాశం ఇస్తుందో చెప్పలేం కదా. ఎందుకంటే అమ్మవారు వాళ్ళ ముగ్గురితోనే కాదు, ముగ్గురితో ప్రారంభించింది కాబట్టి 30 మందితో ఎండ్ చేయొచ్చు ఈ టెంపుల్ని. అయితే ఈ గుడి పూర్తిగా నిర్మించాలంటే చాలా అధిక మొత్తంలో డబ్బులు అయితే అవసరం పడుతుంది. అలాగే ఈ వీడియో చూసిన వారు అమ్మవారికి ధన రూపంలో కాకపోయినా వస్తు రూపంలో వాళ్ళ యొక్క విలువైనటువంటి టైంని కేటాయించి మెటీరియల్స్ని ప్రొవైడ్ చేసిన, అలాగే తనకు తెలిసినటువంటి లేబర్ కానీ, అలాగే మేస్త్రులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ పంపించిన, అలాగే మీ వైపు నుంచి ఆర్థిక సహాయం అందించిన, నిజంగా అమ్మవారికి ఒక విధంగా సేవ చేసినట్టే ఉంటుంది. ఇది కూడా సేవా దృక్పథమే. సో ఇందులో అయితే అమ్మవారికి సేవకు సంబంధించింది మాత్రమే ఇదంతా కూడా. సో ఆ తల్లికి సేవ అంటే మనం ఇంక వేరే విధంగా చేయలేము. అంటే నిర్మాణం జరుగుతున్నప్పుడు మనం ఆ నిర్మాణానికి ఎంతో కొంత సహాయం చేసేటట్టు మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా దేవి ఆశీస్సులు అయితే మనకి ఖచ్చితంగా ఉంటాయి. ఆ విధంగా విదేశాల్లో ఉన్నవారు కూడా ఆ తల్లికి తమ వంతు సహాయం అందించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు పిన్నింటి యోగేష్ గారు, అలాగే సుష్మా గారు, ప్రశాంత్ గారు ఈ టెంపుల్కి అయితే హెల్ప్ చేశారు. వాళ్ళు ఎంత హెల్ప్ చేశారు అనేది మన ఛత్రపతి శివాజీ నాయుడు యూట్యూబ్ ఛానల్, ఛత్రపతి శివాజీ నాయుడు గంధవరం అని మీరు టైప్ చేస్తే తెలుగులో ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు చేసినటువంటి హెల్ప్, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సింగిల్ షాట్లో చెప్పలేమండి. వాళ్ళు ఎంత చేశారంటే చాలా చేశారు. సో అంతటి చేసినటువంటి చాలా పనులను వాళ్ళు పూనుకొని చాలా విధాలుగా, అన్ని విధాలుగా ఈ గుడికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. సింగిల్ షాట్లో చెప్పాలంటే చాలా కష్టం. అంచేత ఏంటంటే మన ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా అప్డేటెడ్గా అందులో ఉంటాయి. కాబట్టి మన ఛానల్ చూడండి, మన ఛానల్ చూసి
ఈ దేవి టెంపుల్‌కి మీ యొక్క సహాయాన్ని అందించండి. ఇది ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఈ తల్లి అందరికీ అవకాశం ఇవ్వదు. సో, ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అనుగ్రహం మీకుంటుంది. సో, ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, దేవి మీకేదో చెప్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తల్లి ఈ వీడియో మీకు షేర్ చేసిందంటే ఖచ్చితంగా మీ వరకు వచ్చిందంటే, మీ వంతు సహాయాన్ని అందించమని అడుగుతున్నట్టే మీరు భావించాలి. ఎందుకంటే వేరే విధంగా దైవం మానస రూపే మానవ రూపేనని చెప్పేసి అంటారు. సో, ఎవరో మనిషి చెప్తేనే మనకి అర్థం కాదు. అలాంటిది దైవం మనిషిలో దూరి చెప్తుందంటే ఎవరికీ అసలు అర్థం కాదు. అంచేత మనిషే దైవ రూపంలో ఉండి చెప్తున్నాడని మనం భావించి అమ్మవారికి అయితే సహాయాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో గుడి స్టార్టింగ్లో ఎలా ఉండేది, అలా ఇప్పుడు ఏ విధంగా మారింది అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసి మీ వంతు సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సహాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి పాదాల దగ్గర ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి తల్లి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో నో డౌట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమ్మవారి గుడి దగ్గర చూశారు కదా, సో స్లాబ్ అయితే జరుగుతుంది. సినీ యోగేష్ గారు చాలా అమ్మవారి గుడి, సో మొత్తం అంతా బడ్జెట్ అంతా మొత్తం భరిస్తుంది సినీ యోగేష్ గారే. కంప్లీట్ అయిపోయింది, అమ్మవారి నెరవేరింది. ఓవరాల్గా చూసారు కదా, ఫినిషింగ్ కూడా చాలా 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 నీట్గా ఇచ్చారు.